అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. సో ఈరోజు వచ్చేసి మనీ మోటివేషనల్ వీడియో అండి. మన చుట్టుపక్కల వాళ్ళు అంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన రిలేటివ్స్ మన లైఫ్లో వాళ్ళ పాత్ర ఏంటి అంటే మనం ఏం చెప్తామంటే మన లైఫ్లో వాళ్ళ పాత్ర ఏముంటుంది, వాళ్ళదేం ఉండదు, జీరో అంటాం. కానీ మన లైఫ్లో జరిగే ప్రతి ఫ్యాక్టర్ కూడా వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉండిద్దండి. ఎందుకంటే మనకి మన పని మనం చేసుకుంటూ కూడా వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని చెప్పి ఆలోచించడం ఎక్కువగా ఉండిద్ది, అంతే కదా. ఒక జాబ్ చేస్తున్నాము, లేకపోతే ఒక స్టడీస్లో ఉన్నాము, అంత ర్యాంకే వచ్చిందా మీ పిల్లలకి అనగానే మనకేమైంది, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అమ్మో మన పిల్లలకి తక్కువ వచ్చింది వాళ్ళ పిల్లలకి ఎక్కువ వచ్చింది అనేసి. లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్నాము, అంతే నా శాలరీ ఇంకా కొంచెం సంపాదించుకోవచ్చు కదా, ఇంకొంచెం మంచి జాబ్ రాలేదా అంటారు. అట్లా ప్రతి దానికి కూడా వాళ్ళు మనల్ని ఏదో ఒకటి అనటానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన చేతిలో డబ్బులు బాగున్నాయి అనుకోండి, మనం ఉద్యోగం చేసినా చేయకపోయినా, చదివినా చదవకపోయినా, మనం ఎట్లాగున్నా సరే మిగిలినవి ఏవి కన్సిడర్ అవ్వవు అనమాట. ఉద్యోగం డబ్బులు లేకపోతేనే ఉద్యోగం గుర్తొచ్చుద్ది, చదువు గుర్తొచ్చుద్ది, ఇంకా మిగిలిన చాలా చాలా అవి గుర్తొస్తాయి. అదే డబ్బు ఉంటే అవేవి కూడా గుర్తురావండి. అందుకని చెప్పేసి మీరు మీకోసమే బతకాలి అనుకుంటే అటువంటి వాళ్ళ మాటల్ని వినాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పేది మనం వినకూడదు, అలా ఉండాలి. అలా కాకుండా లేదు సొసైటీలో మనకి వాల్యూ ఉండాలి, అందరూ మనతో బాగుండాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరిగా మనం అప్పుడు సొసైటీ కోసమే బతుకుతున్నట్టు. సో సొసైటీ కోసం బతకాలి అంటే కనుక ఖచ్చితంగా చేతి నిండా డబ్బులు అయితే సంపాదించాలండి. మంచి జాబులు చేయాలి, నిద్రాహారాలు మానేసి మరీ కష్టపడాలి లైఫ్లో. అలా కాకుండా మనంతట మనం పీస్ఫుల్గా మన వరకు చాలు, ఎవరేమనుకున్నా పట్టించుకోకూడదు అనుకుంటే వచ్చిన జీతంతో ఉన్న ఊర్లోనే హ్యాపీగా బతకొచ్చు. పక్కన వాళ్ళ మాటలు పట్టించుకోకపోతే అసలు ఎందుకు పట్టించుకోవాలి? మనకేమన్నా ఒక పూట లేకపోతే వాళ్ళన్నా తెచ్చి పెడతారా? పెట్టరు కదా. అనే మాటలు మాత్రమే అంటారు. ఇంకోటి ఏంటి అంటే మనం ఎదిగినా తట్టుకోలేరు, వాళ్ళు ఓర్చుకోలేరు. అప్పుడు ఇంకా ఇంకా బాధపడుతూ ఉంటారనమాట. ఎదిగితే అమ్మో మనకంటే గొప్ప వాళ్ళు అయిపోతున్నారని. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బంధువులు కావచ్చు, రిలేటివ్స్, సొంత బ్లడ్ రిలేషన్ అయినా సరే మీరు బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు, ఒక 1% 2%. బట్ దాంట్లో కూడా వాళ్ళకంటే ఎక్కువగా బాగుపడాలి, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలని మాత్రం అనుకోరండి. ఎవరైనా సరే వాళ్ళకంటే తక్కువగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. మనం వాళ్ళని దాటిపోయామనుకోండి, మళ్ళీ వాళ్ళకి అది కొంచెం ఇగో సాటిస్ఫై అవ్వదనమాట. అట్లా ఉంటారు ఎవరైనా సరే. సో అవన్నీ మనకెందుకు, మన కోసం మనం బతకాలి అనుకుంటే ఉన్న దాంతో సాటిస్ఫైడ్గా తృప్తిగా జీవించవచ్చు. అట్లా లేదు అందరి కోసం బతకాలి అనుకుంటే ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటి అంటే మనం సొంత ఊర్లోనే ఉన్నామనుకోండి, మహా అయితే ఒక 20,000 30,000 కంటే ఎక్కువ అర్న్ చేయలేం. అదే సిటీస్కి వెళ్ళామనుకోండి మంచి జాబ్లు వస్తాయి, ఎంత చదువుకున్నా లోకల్గా ఉంటే ఎంతో రాదు. అదే సిటీస్లో ఉంటే లక్షలు కూడా వస్తాయి కదా. అలాంటప్పుడు ఇక్కడ ఎన్నో మిస్ అవుతాం. అవన్నీ మిస్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకోసం? మన చుట్టూ వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే దానికోసం మాత్రమే. అది ఆలోచించుకోండి. మీ లైఫ్ మీరు ఇష్టం వచ్చినట్టు బతకాలా లేదా వాళ్ళ కోసం బతకాలా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలండి. అట్లాంటి రోజుల్లో ఉన్నాం మనం. అసలు మనకెందుకు ఒకళ్ళతో సంబంధం లేదు అనుకుంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవరు దగ్గరికి రారు, కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోరు. అంతా బాగున్నప్పుడు మాత్రమే ఎవరైనా వస్తారు. అంతా బాగున్నప్పుడు మనిషికి ఇంక వేరే వాళ్ళతో అవసరమే ఉండిద్దండి. కష్టాల్లో ఉన్నప్పుడే కదా మనకి ఏదైనా తోడు కావాల్సింది. అందుకే అట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం కాబట్టి, డబ్బుకే వాల్యూ ఇచ్చే వాళ్ళతో బతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎవ్వరూ మనకు అవసరం లేదు, మన లైఫ్ ఏదో మనం లీడ్ చేసుకోవచ్చు అనుకుంటే మీ అంత లక్కీగా ఎవ్వరూ ఉండరండి. ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.